హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్ ఒక అద్భుతమైనటువంటి జనరల్ పాయింట్స్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ టాపిక్ వచ్చేసి 100 రూపాయలతో మనకి 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రక్రియను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి. సో మనకి ఈ 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మనకి గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ 100 రూపాయలతో భూముల రిజిస్ట్రేషన్, వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి. సో ఆ గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలా చేయాలి, త్వరలో ఎప్పుడు ప్రారంభిస్తున్నటువంటి అంశాలు అయితే ఒకసారి చూద్దాం. సో మనకి ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో నామమాత్రపు ఫీజుతో, సో మనకి నామమాత్ర ఫీజు అంటే నామమాత్ర ఫీజు అంటే 100 రూపాయలండి. సో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూములు సంక్రమణ భాగస్వామ్య సక్సెషన్ అంటారండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతాయండి. సో ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు నిర్ధారించినటువంటి, సో మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుంది కదండి. సో వాళ్ళు నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం అయితే వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తారండి. సో 10 లక్షల లోపు అయితే 100 రూపాయల ఫీజుతో, అలాగే 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద అయితే తీసుకొని ఉన్నారు. సో మనకి 10 లక్షల లోపు అయితే 100 రూపాయలు ఫీజుతో స్టాంప్ డ్యూటీ కింద తీసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. 10 లక్షల పైన ఉంటే దాన్ని 1000 రూపాయలు స్టాంప్ డ్యూటీ ఫీజు కింద తీసుకుని అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో ఇవి ఏంటంటే ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు మరణానంతరం వారి పిల్లలకు లేదా వారసులకు తమ ఆస్తిని సంక్రమించే విధంగా వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. గతంలో ఇది ఎప్పుడైతే యజమాని మరణించాడో తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుని దరఖాస్తు అయితే చేసుకుని కాగితాలపై మనం అగ్రిమెంట్ అయితే రాసుకుని తర్వాత తహసీల్దార్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం మనం వాటి యొక్క మ్యూటేషన్ అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది లేట్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్కి కంప్లైంట్స్ అయితే రావడం జరిగిందండి. దాదాపు ఏడాది కాలంలో 55,000 ఫిర్యాదులు వచ్చినాయండి. సో ఈ మ్యూటేషన్ అనేటువంటి త్వరగా జరగటం లేదు. సో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయితే చాలా నెమ్మదిగా ఉంది, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరుగుతున్నాం అనేటువంటి కంప్లైంట్స్ రావడంతో ప్రభుత్వం అనేటువంటిది ఆలోచించి దీనిని గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ముందుకు వచ్చిందండి. ఓన్లీ కేవలం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతాయి. మిగిలిన కార్యక్రమాలు కూడా, మిగతా రిజిస్ట్రేషన్ అన్నిటివి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతాయి. ఓన్లీ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే సచివాలయాల్లో ప్రారంభించనుంది. సో దీనికి సచివాలయాల్లో ప్రారంభించడం వల్ల ఎవరైతే చనిపోయారో వారి యొక్క భూములు అనేటువంటివి వారి యొక్క పిల్లలు సమభాగాలుగా పంచుకొని ఒక అగ్రిమెంట్కి వస్తే వాళ్ళ యొక్క మరింత సులువుగా అయితే ఈ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే భూమి యొక్క రికార్డులు అనేటువంటివి కూడా క్లియర్గా అయితే ఉంటాయి. సో చనిపోయిన వారి పేరు మీద లేకుండా ఈ వారసత్వుల పేరు మీద అయితే ఈజీగా చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ చాలామంది ఏంటంటే గతంలో ఈ ప్రాసెస్ అనేటువంటి లెంతీగా ఉండడం వల్ల ఈ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ ఈ రిజిస్ట్రేషన్ టైటిల్ చేంజ్ కోసం, మ్యూటేషన్ చేంజ్ చేసుకోవడం కోసం, వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం చాలా విసిగిపోయి ఉండి, లేకపోతే ఇంత ప్రాసెస్ ఉంది మనకెందుకు, ప్రీవియస్ వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ తాతగారి పేరు మీద ఉంచుకొని ఆస్తులను కొనసాగిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే రికార్డులో సమస్యలు అనేటువంటి తలెత్తాయి. సో ఇలా ఈజీగా మన సచివాలయాల్లో చేస్తే కొంతమంది అన్నా వచ్చి, అంటే అప్ టు 90% అన్నా వచ్చి ఈజీగా రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి వాళ్ళ పేరు మీద చేయించుకుంటారు అనేటువంటి విధానంతో ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. సో ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేటువంటి ఎవరు చేస్తారు అనేటువంటి సమస్యకు సో ఇది ప్రభుత్వం అయితే ఒక క్లియర్ గైడెన్స్ అయితే ఇచ్చిందండి. సో మనకి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తారండి. సచివాలయాలలో మాత్రం కేవలం నామమాత్రపు ఫీజుతోనే రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా వారసులు ముందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డులు వివరాలు నమోదయ్యి మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుందని ప్రభుత్వం తెలియజేయింది.
తెలియజేస్తుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈకేవైసీ సైతం కూడా తీసుకుంటారు. ఎవరైతే వారసున్నారో వారి దగ్గర నుంచి ఈకేవైసీ కూడా తీసుకుంటారండి. ఇటీవల నిర్వహించినటువంటి సమీక్ష ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల్లో మ్యూటేషన్ ఇటీవల సమీక్ష నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అలాగే డెత్ సర్టిఫికేట్స్ అనేటువంటి గ్రామ వార్డు సచివాలయం నుంచి వెలువడుతున్నాయి కాబట్టి జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కూడా సచివాలయాల్లో చేస్తే మరింత సులువుగా ఉంటుందని చెప్పేసి ఆలోచించారు. సో ఈ దీనిని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అనేటువంటిది వీటిని తీసుకుంటుంది. ఇందుకోసం కనీసం 2-3 నెలలు సమయం పడుతుందని ప్రభుత్వం తెలియజేసింది. సో దీనికి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతటినీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ శాఖ అయితే అనుసంధానంగా ఉంటుందండి. సో దీనికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అతి తక్కువ ఖర్చుతో 100 రూపాయలతో మనకు సేవలు అందించడానికి ప్రభుత్వం 2-3 నెలల సమయం అయితే తీసుకుంటుంది. సో ఇది ఓన్లీ వారసత్వ భూములకే మన సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారని తెలియపరచడం జరిగింది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్న దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు త్వరలోనే ప్రభుత్వం శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇదండి మనకి 100 రూపాయలతోనే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రక్రియ అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా చాలా మైన్యూర్గా ఉన్నటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వారసత్వంగా ఉన్నటువంటి భూముల యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇప్పుడు ఈజీగా మన దగ్గర ఉన్నటువంటి సచివాలయాల్లోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే జరిపించడం జరుగుతుంది. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.